ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారా? ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో అధికార పక్షం వెనకబడిపోతోందా? అసెంబ్లీ సాక్షిగా సిఎల్పి సమావేశంలో సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారా? అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్న పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారా? వివాదాలకు దూరంగా ఉండాలని కాస్త గట్టిగానే చెప్పారా? ఇక ముందు క్రమశిక్షణను కాపాడడానికి కఠిన నిర్ణయాలే తీసుకుంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత పార్టీకి చెందిన శాసనసభ్యుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు తీసుకువెళ్లడంలో కొందరు ప్రజాప్రతినిధులు వెనుకబడి ఉన్నారని భావిస్తున్న ఆయన వారి వైఖరి మార్చుకోవాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారట. ముఖ్యంగా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండని నేతల విషయంలో ముఖ్యమంత్రి గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. ప్రజల మధ్య కంటే వ్యక్తిగత పనులకే ప్రాధాన్యమిస్తున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి పనితీరు మెరుగుపరుచుకోకపోతే భవిష్యత్తు ఉండదు అని పరోక్షంగా హెచ్చరించారట. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, పార్టీ లైన్ దాటి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్రమశిక్షణ తప్పితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ప్రజాపాలన ప్రగతిపై దృష్టి పెట్టాలని, విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎల్పీ సమావేశంలో సాధారణంగా దిశానిర్దేశం చేసే సమావేశం కాస్త ఎమ్మెల్యేల తలరాత్రను నిర్ణయించే బీఫామ్ హెచ్చరిక వరకు వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. ఈ సమావేశంలో అన్నింటికంటే కీలకమైన అంశం బీఫామ్. ఎమ్మెల్యేలు ఇప్పుడు సభలో ఎలా ప్రవర్తిస్తున్నారు, ప్రజల్లోకి ఎలా వెళుతున్నారు అనే దానిపైనే వచ్చే ఎన్నికల్లో వారి టికెట్ ఆధారపడి ఉంటుంది అని సీఎం తేల్చి చెప్పారట. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే బీఫామ్లు అందుతాయని, లేదంటే మార్పులు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. ఇది కేవలం మాట వరుసగా అన్నది కాదని, ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై రిపోర్ట్ కార్డు సిద్ధమవుతుందన్న సంకేతాలను రేవంత్ బలంగా పంపారనే చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం, పార్టీని ఇబ్బందులకి నెట్టేలా మాట్లాడడం ఆపాలని సీఎం రేవంత్ కోరారు. అసెంబ్లీ లోపల బయట కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న అనవసర చిట్చాట్లపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు. బయట విచ్చలవిడిగా మాట్లాడి వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే అది పార్టీ వ్యవస్థకే నష్టమని స్పష్టం చేశారు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే అది కేవలం నియోజకవర్గ సమస్యలకే పరిమితం కావాలని, సభకు వచ్చేటప్పుడు పూర్తిస్థాయి సమాచారంతో ప్రిపేర్ అయి రావాలని అన్నారు. సభలో ప్రతిపక్షాల ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాల్సిందేనని, గొంతు పెంచడమే కాదు విషయంపై పట్టుండాలని సీఎం స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని, సభలకు గైర్హాజరయ్యేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇన్ని రోజులు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం అయిపోయిందని, ఇక తమ మార్కు పాలనను ప్రజలకు చూపించాల్సిన సమయం వచ్చిందని సీఎం వివరించారు. పాత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే కాలం గడిచిపోయిందని, మన ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పడమే ఇప్పుడు ముఖ్యమని స్పష్టంగా చెప్పారు. సభా సమయం వృధా కాకుండా ప్రజలకు అవసరమైన అంశాలపై చర్చ జరిగేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని సూచించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడడానికి, ప్రభుత్వ పనితీరును సమర్థవంతంగా సభలో ప్రదర్శించడానికి రేవంత్ రెడ్డి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉండకూడదని రేవంత్ రెడ్డి ఖచ్చితమైన రూల్ పెట్టారు. ఎమ్మెల్యేల నియోజకవర్గ సమస్యలు వినడానికి మంత్రులు సమయం కేటాయించాలని, వారి విజ్ఞప్తులకు వెంటనే స్పందించాలని ఆదేశించారు. అదే సమయంలో సీఎం కూడా స్వయంగా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశానికి రాని ఎమ్మెల్యేలపై సీఎం తీవ్రంగా స్పందించారు. సీఎల్పీకి రాలేనంత బిజీగా ఉన్నారా అని ప్రశ్నిస్తూ గైర్హాజరును ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా ప్రవర్తించే వారిని ఏమాత్రం సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి నివేదికలతో తన ముందుకు రావాలని సూచించారు. నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వారికే ప్రాధాన్యముంటుందని రేవంత్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం 3వ వార్షికోత్సవం నాటికి ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సానుకూల వాతావరణం సృష్టించాలని, లేని పక్షంలో పార్టీ పరంగా కఠిన నిర్ణయాలు ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు. రానున్న రోజుల్లో ప్రతి శాసనసభ్యుడి పనితీరును ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా పర్యవేక్షించనున్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచడమే కాకుండా గ్రామ స్థాయిలో పర్యటించి ప్రజల నమ్మకాన్ని గెలవాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మొత్తానికి సీఎల్పీ సమావేశంలో సీఎం ఎమ్మెల్యేలకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారని పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. తాము ఇప్పుడు వేసుకునే రోడ్ మ్యాప్ చేసే పనులే వచ్చే ఎన్నికల నాటికి ఎజెండాగా మారుతాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పార్టీ ప్రభుత్వం ఒకే లైన్లో ఉండాలని, ప్రతి అడుగు ఆచితూచి వేయాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.